Hi everyone, good morning. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో? సో ఇవాళ లాస్ట్ టాపిక్ అనమాట, మీడియా క్వైరీస్. సో మీడియా క్వైరీస్, సో ఇవాళ లాస్ట్ టాపిక్ అనమాట సిఎస్ఎస్లో. సో ఈ టాపిక్ అయిపోతానే మనకి సిఎస్ఎస్ ఫినిష్ అయిపోద్ది. సో మీడియా క్వైరీస్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అసలు ఎందుకు మీడియా క్వైరీస్ మనం నేర్చుకోవాలి అనేసి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్రెడీ మనం ఒక స్మాల్ టాస్క్ మనం చేసాం హోమ్ లోన్లో. అదే ప్రాజెక్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా. సో అదే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఉంది. ఇక్కడ మనం 3 ఈక్వల్ పార్ట్స్ చేసాం. ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ చేసాం. ఇక్కడ చూస్తే మనకు ఈ 3 ఈక్వల్ పార్ట్స్ ఇక్కడ మనకి స్క్రీన్ లార్జ్‌గా ఉంది కాబట్టి నీట్‌గానే కనిపిస్తోంది. బట్ ఇదే వెబ్‌సైట్‌ని, ఇదే వెబ్ పేజ్‌ని మొబైల్‌లో ఓపెన్ చేస్తే ఎలా ఉంటదంటే చాలా స్మాల్‌గా ఉంటది. అంటే ఆ మొబైల్ స్క్రీన్ అవన్నీ మళ్ళీ మొబైల్‌లోకెళ్ళి ఓపెన్ చేయాలంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ వెబ్ పేజ్‌ని మొబైల్‌లోకెళ్ళి ఓపెన్ చేయాలంటే అవసరం లేదు. ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేయొచ్చంటే, ఈ స్క్రీన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, మొబైల్ అండ్ కంప్యూటర్ అంటే ల్యాప్‌టాప్ సింబల్ కనిపిస్తోంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయంగానే ఇలా కన్వర్ట్ అయిపోద్ది. 1 మినిట్ ప్లీజ్. ఇదిగోండి. ఇక్కడ మనకు స్క్రీన్ విడ్త్ అనమాట ఇది. స్క్రీన్ విడ్త్ ఇది, స్క్రీన్ హైట్ ఇది. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక వెబ్‌సైట్ మీరు ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మీ మొబైల్ సింబల్ ఏదైనా సరే, మీ మొబైల్ మోడల్ ఐఫోన్ ఎస్ఈ ఈ మీడియం, అదేవిధంగా మనకు ఐఫోన్ ఎక్స్ఆర్, అదేవిధంగా మనకు ఐప్యాడ్ మినీ, అదేవిధంగా మనకి సర్ఫేస్ సిరీస్. ఇప్పుడు మనకి ఇలా ఏ మోడల్ అయినా సరే మనకి ఇక్కడ క్లిక్ చేయొచ్చు మనం. ఏ మోడల్ అయినా మనం క్లిక్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం చూస్తే స్క్రీన్ విడ్త్ చూడండి 820 అండ్ అదేవిధంగా ఐఫోన్ చూస్తే 375 అండ్ అదేవిధంగా మనకి ఐఫోన్ 414 నో సీ దిస్ రెస్పాన్స్. ఇక్కడ చూస్తే మనకు ఈ విడ్త్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ స్క్రీన్లో అయినా సరే మనకు ఇలా 3 ఈక్వల్ పార్ట్స్‌గానే వస్తున్నాయి. బట్ స్క్రీన్ సైజ్ తగ్గే కొద్దీ మనం చూడండి క్లమ్జీ అయిపోతుంది. స్క్రీన్ సైజ్ తగ్గే కొద్దీ క్లమ్జీ అయిపోతుంది. ఇప్పుడు మనం రాసే మీడియా క్వెరీస్ ఈ విడ్త్‌ని బేస్ చేసుకొని రాస్తాం. విడ్త్‌ని బేస్ చేసుకొని మనం రాయాలన్నమాట. మనం జనరల్‌గా బూట్‌స్ట్రాప్‌లో మనం నేర్చుకుండే ఈ విడ్త్ ఎక్కడెక్కడ ఏ డివైస్‌కి అప్లై చేస్తామంటే, జనరల్‌గా ఏందంటే మొబైల్ స్క్రీన్‌కి మొబైల్ స్క్రీన్‌కి 576 పిక్సెల్. 576 పిక్సెల్ వరకు మనకి మాక్సిమం అనమాట మనకి. మాక్సిమం 576 పిక్సెల్ వరకు మనకు అప్లై అయితది. కాదండి ఇది బూట్‌స్ట్రాప్, మళ్ళీ ఇది బూట్‌స్ట్రాప్‌లో నేర్చుకునేటప్పుడు మీకు తెలుస్తది. ఓకే. 576 ఇదేంటంటే మాక్సిమం అనమాట. మ్యాక్స్ 576 పిక్సెల్ విడ్త్ ఉంది అంటే దట్ ఇస్ ద మొబైల్ వ్యూ. అదేవిధంగా ట్యాబ్లెట్ స్క్రీన్స్ అనమాట. ట్యాబ్లెట్ స్క్రీన్‌కి మినిమమ్, మినిమమ్ వచ్చేసి 576 పిక్సెల్ ఉంటది. అంటే మ్యాక్స్ వచ్చేసి మీరు 768 పిక్సెల్ అనుకోండి. మాక్సిమం 768 పిక్సెల్ వరకు మనకు ట్యాబ్లెట్ వ్యూ. అండ్ అదే విధంగా మీడియం స్క్రీన్స్, లార్జ్ స్క్రీన్స్ అండ్ డెస్క్‌టాప్ వ్యూ అనుకోండి. డెస్క్‌టాప్, డెస్క్‌టాప్ వ్యూకి మనకు మినిమమ్ వచ్చేసి 768 పిక్సెల్. డెస్క్‌టాప్‌కి మినిమమ్ 768 పిక్సెల్. మ్యాక్స్ ఎంతైనా ఉండొచ్చు. మాక్సిమం వచ్చేసి ఎనీ. ఓకే. మినిమమ్ వచ్చేసి 768. అంటే ఈ కంపారిజన్‌లో మనం నేర్చుకుంటాం అన్నమాట. అంటే జనరల్‌గా అనుకుంటే ఈ కంపారిజన్‌లో మనకు అనుకుంటాం. కానీ మనం ఎంతైనా సరే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్‌లో మనం
ఇక్కడ కాలమ్స్ లాగా డివైడ్ చేసాం. కాలమ్స్ లాగా డివైడ్ చేసినప్పుడు మన ఈ కాలమ్స్‌కి 3 ఈక్వల్ పార్ట్స్ అంటే విడ్త్ ఎంత ఇచ్చాం ఒక్కొక్క కాలమ్‌కి? 33.33% ఇచ్చాం. 33.33%. ఇప్పుడు ఈ విడ్త్‌ని మొబైల్ స్క్రీన్ రాగానే మొబైల్ స్క్రీన్ అంటే 576 అనుకోండి. సో, మాక్సిమం 576 పిక్సెల్ ఇక్కడ. సో, ఇంత. ఈ స్క్రీన్‌లో నాకు మాక్సిమం 576 అనమాట. సో, 73 పెట్టాను. మాక్సిమం ఈ స్క్రీన్‌లో నాకు ఇవన్నీ వచ్చేసి ఎలా ఉంటే మనకు నీట్‌గా కనిపిస్తది చెప్తారా? ఇయన్నీ 3 ఉన్నాయి. 3గా ఉంటే మనకు క్లమ్జీ అయిపోతుంది. 2గా అంటే కొద్దిగా నీట్‌గా ఉండొచ్చేమో. అదే ఒకటే ఈక్వల్ కాలమ్ అయితే, ఇక్కడ ఒకటే ఈక్వల్ కాలమ్ అయితే మనకు నీట్‌గా కనిపిస్తది. ఇప్పుడు ఇది ఒకటే ఈక్వల్ కాలమ్‌గా డివైడ్ చేయాలి అంటే, ఈ స్క్రీన్‌లో ఈ కాలమ్ అనేది 100%గా ఉండాలి. సో, అదే క్వెరీ రాస్తున్నా చూడండి. ఇక్కడ మీడియా క్వెరీస్ రాయాలంటే ఇక్కడ రాస్తున్నా. @మీడియా ఇక్కడ బ్రాకెట్‌లో మ్యాక్స్ విడ్త్. మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్. దట్స్ ఇట్. చూడండి. మీడియా మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్. 576 పిక్సెల్ రాగానే ఏం అప్లై అవ్వాలి అనేసి మనం అనుకుంటాం. జస్ట్ ఓన్లీ ఇది మాత్రం అప్లై అవ్వాలి. మళ్ళీ మిగతాదొద్దు. ఇది మాత్రమే మనకు అప్లై అవ్వాలి. అందుకోసం ఈ బ్రాకెట్‌లో ఇది రాయాలి. దీన్ని మనం విడ్త్ అనేది ఎంత అవ్వాలంటే 100% అవ్వాలి. దట్స్ ఇట్. నౌ సీ దిస్. చూడండి. ఈ వ్యూలో చూడండి 100%, 100%, 100%. బట్ ఇక్కడ చూడండి. కొద్దిగా మార్జిన్ బాటమ్ కూడా అప్లై అవ్వాలి. ఇక్కడ మనకి మార్జిన్ బాటమ్ కూడా 10 పిక్సెల్. సీస్ మార్జిన్ బాటమ్ కూడా అప్లై అయింది. నెక్స్ట్ మళ్ళీ 576 కానీ పెరిగిందంటే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. చూడండి. 576 కానీ పెరిగితే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. బట్ 576 నుంచి ఇంకో డివైస్‌లో రాయాలనుకుంటే మళ్ళీ @మీడియా మ్యాక్స్ విడ్త్ మిన్ విడ్త్ ఇక్కడ నుంచి మిన్ విడ్త్ 576 పిక్సెల్ నుంచి అండ్ ఇక్కడ బ్రాకెట్‌లో రాయాలి. మ్యాక్స్ విడ్త్ నేను ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తాను 992 పిక్సెల్ వరకు. ఈ ఇంటర్వెల్‌లో ఉన్నప్పుడు ఈ విడ్త్ అనేది నాకు 2 ఈక్వల్ పార్ట్స్ కావాలి. 2 ఈక్వల్ పార్ట్స్ అంటే విడ్త్ ఎంత అవ్వాలి? 50%. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్‌పుట్. చూడండి 2 ఈక్వల్ పార్ట్స్. ఇది ఎంతవరకు ఉంటది? 992 వరకి. 992 ఎప్పుడైతే రీచ్ అవుతాదో సీ దిస్ 992 ఎప్పుడైతే రీచ్ అవుతాదో ఆ వేకి మళ్ళీ నార్మల్ అయిపోద్ది. చూడండి. ఇలా. ఇప్పుడు చూడండి. స్క్రీన్‌ని బట్టి మనకు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అవుతుంది చూడండి. దీన్నే రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. స్క్రీన్‌ని బట్టి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవ్వడాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. ఈ రెస్పాన్సివ్ డిజైన్ చేయాలి అనేసి అనుకుంటే కంపల్సరీ మీడియా క్వెరీస్ ఉండాలి. సేమ్ లైక్ వీటికి కూడా అంతే. వీటికి కూడా ఎలా రాస్తాం? ఇవే కాపీ పేస్ట్ చేసేయండి. ఇక్కడ కట్ చేస్తున్నా. మొత్తం మీడియా క్వెరీస్ ఒకే చోట రాసుకోవచ్చు. మొత్తం మీడియా క్వెరీస్ ఎండింగ్ లైన్ మొత్తం రాసుకోవచ్చు. లేదా సెపరేట్‌గా రాసుకోవచ్చు. ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు ఈ వ్యూలో మనకు ఈ న్యూస్‌లో ఉండే కాలమ్ వచ్చేసి మనకు 100% అవ్వాలి. న్యూస్‌లో ఉండే విడ్త్ వచ్చేసి మనకు 100% అవ్వాలి. మార్జిన్ బాటమ్ కూడా ఇచ్చేద్దాం డైరెక్ట్‌గా మనం. ఇది 50%. ఇది 50% అండ్ అదే విధంగా మనకి ఇక్కడ మనకు 100%. నౌ సీ దిస్. చూడండి. ఈ స్క్రీన్‌లో వెళ్ళినప్పుడు మనకి చూడండి ఇలా 2 ఈక్వల్ పార్ట్స్. మళ్ళీ తర్వాత అదే తగ్గినప్పుడు మనకి స్క్రీన్ తగ్గినప్పుడు మళ్ళీ 1 ఈక్వల్ పార్ట్. నాట్ ఓన్లీ కాలమ్స్. దీంట్లో మనకి ఈ స్పేసింగ్ కూడా తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఉండే స్పేసింగ్ కూడా మనం తగ్గించుకోవచ్చు. స్పేసింగ్ తగ్గించాలంటే రోకి అనమాట. రోకి ప్యాడింగ్ ఇచ్చాం మనం. చూడండి రోకి. ఆఫర్‌లో ఉండే అంటే ప్యాడింగ్. రోకి ప్యాడింగ్ అనమాట. ఫస్ట్ ఈ స్క్రీన్‌లో నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓన్లీ ప్యాడింగే. ఇక్కడ నేను 20 పిక్సెల్ ఇస్తాను. 20 పిక్సెల్. ఆఫర్‌లో ఉండే రో. అదేవిధంగా న్యూస్‌లో ఉండే రో కూడా మనకి. సేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా.
మనకి ఏవైతే కావాలనో అవే అప్లై చేసుకుంటాం. ఇక్కడ కూడా మనకి 20 వీక్స్. నౌ సీ దిస్ లుకింగ్ గుడ్. ఇక్కడ కూడా మాకు అప్లై చేయాలి కాబట్టి సో న్యూస్లో ఉండే రోగ్ కూడా మనకి నో సీ దిస్. ఇక్కడ మనకి న్యూస్లో ఉండే రో రాసాం, ఇక్కడ మనకి ఆఫర్లో ఉండే రో కూడా మనకి దీన్ని తగ్గిస్తాం. ఇలా నో సీ దిస్. ఈ డివైజ్లో ఉండే వాడికి ఈ డివైజ్లో ఉండే వాడికి మనకి చూడండి స్క్రీన్ బట్టి మనకు అడ్జస్ట్మెంట్ ఇలా అవుతుంది. క్లియరా? అర్థమైందా? మీడియా క్వైరీస్ గురించి అర్థం కాలేదా? అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందంటే నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదు? కొద్ది గట్టిగా చెప్పండి. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నార్మల్గా మనం ఇంతవరకు చేసిన డిజైనింగ్ ఏంటంటే ఒక డెస్క్టాప్ వ్యూకి సంబంధించింది అనమాట. అంటే ఒక లార్జ్ స్క్రీన్కి సంబంధించింది. మనం ఇంతకుముందు మనం ఎప్పుడు ఇట్లా స్క్రీన్ తక్కువ చేసుకొని ఎప్పుడు చూడలేదు. స్క్రీన్ తక్కువ చేసుకొని చూసుకొని ఉంటే మనకు ఓకే మన డిజైన్ క్లారిటీగా లేదని అర్థమయ్యేది అనమాట. సో అదే కేసెస్లో మనకి ఏంటంటే ఇంతకుముందు చేసిన డిజైనింగ్ ఎలా ఉందంటే క్లమ్జీగా ఉంది మనకి. ఇక్కడ అంతకుముందు చేసిన డిజైనింగ్ ఇదనమాట. ఈ డిజైనింగ్ అనేది ఇట్లా మొబైల్ వ్యూగా అంటే స్క్రీన్ని తగ్గించినప్పుడు, మొబైల్ వ్యూ అవి వదిలేయండి, స్క్రీన్ని తగ్గించినప్పుడు మనకు ఇలా డిజైనింగ్ అనేది క్లమ్జీగా ఉంటుంది. అంటే ఇదేంటంటే స్మాల్ డిజైన్ అనమాట. మనకు స్మాల్ డివైజ్ అంటే మనకు విడ్త్ తక్కువగా ఉండే డివైజ్ అనమాట. ఇలా విడ్త్ తక్కువగా ఉండే డివైజ్లో మనం డిజైన్ చేసిన వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే మనకు వెబ్సైట్కి ఎవరు యూజర్స్ రారు అనమాట. ఇలా ఉంటే యూజర్స్ ఎవరు రారు. అందుకోసం మనము ఇది స్క్రీన్ విడ్త్ మీద డిపెండ్ అవుతా ఉంటుంది అనమాట. ఆ స్క్రీన్ విడ్త్ అనేదే ఇప్పుడు రాసుకునేది అనమాట. స్క్రీన్ విడ్త్ మీద డిపెండ్ అవుతుంది. ఆ స్క్రీన్ విడ్త్ అనేది మనకు మ్యాక్సిమము మినిమం అనమాట. సో మ్యాక్సిమం 576 పిక్సెల్ లోపల ఉంటే ఏ డిజైనింగ్ అయినా సరే దాన్ని మొబైల్ డిజైన్ అంటాం. మొబైల్ డిజైన్. ఆ మొబైల్ డిజైన్లో మనకు ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేది మెయిన్ కాలమ్స్ దగ్గర ఎఫెక్ట్ వస్తుంది. ఆ కాలమ్స్ని మనం 100% చేసాం. సేమ్ దీనికంటే ఎక్కువ అంటే ట్యాబ్లెట్ వ్యూ అనుకోండి. ఆ ట్యాబ్లెట్ వ్యూలో కూడా మనకు డిజైనింగ్లో ప్రాబ్లం వస్తుంది. అలా డిజైనింగ్లో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మినిమం 576 పిక్సెల్ అండ్ మ్యాక్సిమం 992 పిక్సెల్. ఈ విధంగా వచ్చేసి మనం ఏ డివైస్లో మనం ఏ డిజైనింగ్ అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ డిజైనింగ్ వచ్చేసి నీట్గా చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం చేసిన డిజైనింగ్ ఇది. ఈ వ్యూను బట్టి మనకు ఈ టెక్స్ట్ కలర్ని కూడా మనం మారుద్దాం. ఈ టెక్స్ట్ కలర్ నేను ఇవ్వాలనుకుంటున్నా. వ్యూను బట్టి మనం టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ మనకి H1 తీసుకుంటున్నా. సో ఆఫర్లో టైటిల్లో ఉండే H1 దీనికి కలర్ ఇస్తాను. సో ఇక్కడ మీడియా క్వైరీస్లో రాస్తాను. ఈ వ్యూలో ఉన్నప్పుడు దీనికి కలర్ అనమాట. H1కి కలర్ రెడ్ అప్లై చేయాలనుకుంటున్నా. అండ్ అదేవిధంగా పేరాగ్రాఫ్ కూడా ఉందనుకోండి. పేరాగ్రాఫ్ కూడా మనం రెడ్ అప్లై చేస్తున్నాం. సేమ్ అదేవిధంగా ఈ వ్యూలో అంటే డివైస్ పెరిగినప్పుడు ఈ వ్యూలో నేను గ్రీన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వ్యూలో మనం గ్రీన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. నా సీ దిస్ అవుట్పుట్. ఇక్కడ నేను ఈ మొబైల్ వ్యూ వచ్చిన అంటే మ్యాక్సిమం విడ్త్ 576 పిక్సెల్ వచ్చినప్పుడు H1కి పేరాగ్రాఫ్కి రెడ్ కలర్ అప్లై చేస్తాను. అదేవిధంగా అబోవ్ 576 బిలో 992 వచ్చినప్పుడు మనకి గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. కానీ ఇది డిఫాల్ట్గా డెస్క్టాప్ వ్యూ అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఇదే మనకి. సో ఇది కాదనమాట. ఇది కాదు. 1 మినిట్ ఇది చేద్దాం. మనము మల్టిపుల్ ఓపెన్ చేసుకోకుండా ఒకటిగా నీట్గా ఉండేది ఓపెన్ చేసుకోండి. సో రైట్ క్లిక్ అండ్ ఓపెన్ లైవ్ సర్వర్. రెడ్ కలర్ వచ్చింది చూడండి. 576 కంటే తక్కువ ఉంటే అప్పుడు రెడ్ కలర్ వస్తుంది. అదే కనుక 576 కంటే ఎక్కువ వస్తే గ్రీన్ కలర్. సీరీస్ రెడ్ కలర్, గ్రీన్ కలర్. ఆ గ్రీన్ కలర్ కూడా 992 వరకు అప్లై అవుతుంది. మళ్ళీ తర్వాత మనకి నార్మల్ అవుతుంది. సీరీస్
చూడండి. గ్రీన్ కలర్ అప్లై అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇట్స్ ఏ గ్రీన్ కలర్ ఇక్కడ. మళ్ళీ మనకు స్క్రీన్ పెరిగినప్పుడు ఇలా మారిపోతుంది. క్లియరా? ఇది కాలమ్స్ కేసెస్‌లో. ఇది కాలమ్స్ కేసెస్‌లో. అదేవిధంగా నావ్ బార్ కేసెస్‌లో, నావ్ బార్ విత్ ద బ్రాండ్ నేమ్, నావ్ బార్ కేసెస్‌లో ఇలాగా. ఇక నావ్ బార్‌ని అబ్జర్వ్ చేస్తే మీరు రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ నావ్ బార్‌ని మనం తగ్గిస్తాం. నావ్ బార్ తగ్గించగానే చూడండి ఎలా అవుతదో. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే ఇది ఒకసారి మనం ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని చూద్దాం. ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో నావ్ బార్ ఎలా ఉంది అనేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నావ్ బార్‌లో మనకు ఇది బ్రాండ్ నేమ్, ఇది మెనూ అనమాట. బ్రాండ్ నేమ్, మెనూ. ఇప్పుడు ఇది ఇట్లా స్క్రీన్‌తో పాటు ఇలా కూడా చేయొచ్చు మీరు. ఈ స్క్రీన్‌తో పాటు ఇలా కూడా తగ్గించొచ్చు మీరు. స్క్రీన్‌తో పాటు ఇలా కూడా తగ్గించుకోవచ్చు. ఇన్స్పెక్ట్ చేయకుండానే ఇలా కూడా తగ్గించుకోవచ్చు. నౌ సీ దిస్ ఐలాండ్ టీసీఎస్ అనేది ఇలా ఉంది. దీన్ని క్లిక్ చేయంగానే మనం చూడండి ఈ మెనూ అంతా వన్ బై వన్ వస్తుంది. బట్ ఈ క్లికబుల్ ఆప్షన్ అంతా జావా స్క్రిప్ట్ అనమాట. బూట్‌స్ట్రాప్‌లో కూడా మీకు వస్తది. ఇలాంటి క్లికబుల్ ఆప్షన్ బూట్‌స్ట్రాప్‌లో మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ప్రెజెంట్ అయితే వద్దు. ఓకే. ప్రెజెంట్ అయితే మనకు రాదనమాట ఇక్కడ. సో, ఇప్పుడు మనకి ఇలా రావాలి వ్యూ. ఇలా ఉండాలి. బట్ మన దగ్గర చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ నాకు వన్ బై వన్ కావాలి. ఇవన్నీ నాకు వన్ బై వన్ తెచ్చుకోవాలి. ఆ వన్ బై వన్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ మనం రాయాల్సింది మీడియా క్వెరీస్. @మీడియా మ్యాక్స్ విడ్త్. మ్యాక్స్ విడ్త్ వచ్చేసి మనకు 576 పిక్సెల్. ఇక్కడ మనకు 576 అని నేను రాస్తున్నా అంతే. మీరు మీ చాయిస్ అనమాట ఇక్కడ. ఎంత డిజైనింగ్‌లో, ఎంత విడ్త్‌లో మీ డిజైనింగ్ ఇలా ఉండాలి అనేసి మీ చాయిస్ అది రాసుకోవడం. ఓకే. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తే ఈ నావ్‌లో ఈ యాంకర్ ట్యాగ్ యూఎల్ వచ్చేసి సైడ్ బై సైడ్ వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ డిస్‌ప్లే డిస్‌ప్లే ఫ్లెక్స్ అని రాసాం. అందుకోసం ఈ స్ట్రక్చర్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఈ స్ట్రక్చర్‌లో ఉండే వాల్యూని నేను తీయేస్తున్నా చూడండి. డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అంటున్నాం. ఇవన్నీ నేను తీయేస్తున్నా. ఫస్ట్. డిస్‌ప్లే ఫ్లెక్స్. నెక్స్ట్ ఇక్కడ మనం రాయాల్సింది వన్ బై వన్ కావాలి. వన్ బై వన్ కావాలంటే ఫ్లెక్స్ డైరెక్షన్. కాలమ్. నౌ సీ దిస్. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్. నౌ సీ దిస్. ఇది తీద్దాం. మనకి ఏదైతే కావాలో అది తీసుకుందాం. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. స్క్రీన్ తగ్గిద్దాం. చూడండి. ఇప్పుడు మనకి మనకు వన్ బై వన్ వచ్చేసాయి. బట్ ఇవి చూస్తే సెంటర్‌లో ఉన్నాయి. సెంటర్‌లో ఉన్నాయంటే మనం యూజ్ చేస్తున్న ఎలిమెంట్ ఏంటంటే అలైన్ ఐటెమ్ సెంటర్ అనమాట. అంటే వర్టికల్ డైరెక్షన్‌లో మనకి సెంటర్ అండ్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. అందుకోసం మనకి జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అనమాట. జస్టిఫై కంటెంట్ స్టార్ట్, అలైన్ ఐటమ్స్ సెంటరే ఉండేలండి. అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇది. సో అలైన్ ఐటమ్స్ సెంటర్ అనేది అలైన్ ఐటమ్ స్టార్ట్. అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అనమాట మనకి. నా ఇక్కడ మనకు ఈ వాల్యూస్ వచ్చేసి మనకు వన్ బై వన్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి సేమ్ లైక్ ఇవి కూడా డిస్‌ప్లే ఫ్లెక్స్ రాసాం. డిస్‌ప్లే ఫ్లెక్స్ రాగానే సైడ్ బై సైడ్ వచ్చింది. బట్ నాకు వన్ బై వన్ కావాలి. వన్ బై వన్ కావాలనుకుంటే సో ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోవాలి. నావ్‌లో ఉండే ఈవెల్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఆ నావ్‌లో ఉండే ఈవెల్‌ని మళ్ళీ ఇక్కడ ఈ ఇంటర్వెల్‌లో ఇస్తున్నా. ఇక్కడ మనకి డిస్‌ప్లే ఫ్లెక్స్ వన్ బై వన్ కావాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. దట్స్ ఇట్. నౌ సీ దిస్. ఓకే. ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? సేమ్ లైక్ సీ దిస్. స్క్రీన్ పెరిగే కొద్దీ 576 అబోవ్ గానే మళ్ళీ నార్మల్ అవుతుంది. 576 కానీ బిలో అయితే మళ్ళీ ఇట్లా వన్ బై వన్ వస్తుంది. అదే కనుక నెక్స్ట్ స్క్రీన్లో రాసుకోవాలనుకుంటే సేమ్ ఇదే స్క్రీన్. మ్యాక్స్ విడ్త్ అంటే మినిమం విడ్త్ మనకి ఇక్కడ నుంచి అండ్ అదేవిధంగా మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 992 పిక్సెల్. ఈ వ్యూలో కూడా మనకి సేమ్ ఇలాగే రాసుకుంటాం. అవుట్పుట్
ఈ వ్యూలో కూడా మనకి ఇలాగ. అండ్ ఈ వ్యూలో మనం ఏం చేద్దామంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ డిఫరెంట్‌గా పెడదాం. దీనిలో మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేద్దాం. అండ్ ఈ వ్యూలో వచ్చేసి మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ హాట్ పింక్ అప్లై చేద్దాం. సిరీస్ ఫస్ట్‌ది గ్రీన్. సో, ఇక్కడ మనకి కలర్ కూడా అప్లై చేయాలి కదా! కలర్ వైట్. కానీ మనకు యాంకర్ ట్యాగ్స్‌కి మనకు అప్లై చేయాలి. ఇయన్నీ మనకు దీనికి అప్లై అవ్వవు. యాంకర్ ట్యాగ్‌కి అప్లై చేస్తేనే మనకు అప్లై అవుతుంది. నావలో ఉండే యాంకర్ ట్యాగ్‌కి కలర్ వైట్. అదే గనుక స్క్రీన్ పెంచినప్పుడు హాట్ పింక్ నెక్స్ట్ హాట్ పింక్. హాట్ పింక్ తర్వాత మళ్ళీ నార్మల్ స్క్రీన్. ఇది. ఇలా స్క్రీన్‌ని బట్టి మనం ఏ స్క్రీన్‌లో ఏం అప్లై చేయాలనేసి అప్లై చేసుకోవచ్చు. ఒక వెబ్‌సైట్‌లో ప్రతి ఫీల్డ్ రెస్పాన్సివ్‌గానే ఉండాల్సిందే. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. అర్థమైతేనే బూట్‌స్ట్రాప్ అనేది నీట్‌గా అర్థమవుతాది. ఓకే. సో, టుమారో నుంచి బూట్‌స్ట్రాప్ స్టార్ట్ చేస్తాను. టాస్క్ అయితే నాకు 1 ఆర్ 2 మెంబర్స్ పంపించారు. కానీ వాళ్ళైతే సరిగ్గా చేయలేదు. ఇంకా ఇవాళ కూడా టైం ఇస్తున్నా. విత్ మీడియా క్వెరీస్‌తో సహా నాకు ప్రాజెక్ట్ కావాలి. ఫస్ట్ హోమ్‌లోనే ఫినిష్ చేయండి. నీట్‌గా ఫినిష్ చేయండి. ఇప్పటివరకు నేను చెప్పిన మెనూ బార్ గాని, నావ్ బార్ గాని, బ్యానర్ అంటే బ్యానర్ ఇమేజ్ గాని, ఆఫర్ సెక్షన్ గాని, అప్లికేషన్ సెక్షన్ గాని, న్యూస్ సెక్షన్ గాని, ఫుటర్ సెక్షన్ గాని ఇవన్నీ విత్ రెస్పాన్సివ్‌గా ఉండాలి. స్క్రీన్‌ని తగ్గించినప్పుడు మనకి స్క్రీన్‌తో పాటు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవ్వాలి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ హోమ్ లోన్ మీద అప్లై చేసి చూడండి. తరువాత మళ్ళీ వేరే టాస్క్ మీద చేయండి. సో, టుమారోకి సబ్మిట్ చేస్తారా అందరూ? ఫినిష్ అయిపోద్దా టుమారోకి? Yes, sir.